అందరికీ నమస్కారం. నేను వినీత్ క్యాదర్స్. సో మిస్టర్ సిన్హా ఒకసారి పెట్టినటువంటి ట్వీట్ చూద్దాం మనం. మోస్ట్ పాకిస్తానీ సెలబ్స్ పోస్టెడ్ అగెనిస్ట్ ఇండియా, హౌ మెనీ ఇండియన్ సెలబ్స్ పోస్టెడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇండియా. Truth is, most Indian cricketers, film stars and other celebrities tweet just for money. Even if it is about the country, they wait for a PR agency to contact them. Be it Pahalgam or Operation Sindoor. Check their timelines, you will understand. So ఎవరైతే పాకిస్తాన్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇండియాకి ఎగెనిస్ట్గా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు క్రికెటర్స్ కావచ్చు, లేకుంటే ఫిలిం స్టార్స్ కావచ్చు, ఎవరైనా సో వాళ్ళకు వాళ్ళ ఇండివిజువల్గా వచ్చి వాళ్ళొక స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మన ఇండియన్ క్రికెటర్స్ గురించి చూసుకున్నా, ఫిలిం స్టార్స్ గురించి చూసుకున్నా, మిగతా సెలబ్రిటీల గురించి చూసుకున్నా, సో వాళ్ళు ముందడికి వచ్చి ఎవరు స్టాండ్ తీసుకుంటున్నారు అనే ఒక ఉద్దేశంతో ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఇది చూసుకున్నా చాలా వరకు ఏ ఒక్క మన సినీ నటులు కూడా మనకు ఈ ఇష్యూ మీద స్పందించినట్టు మనం చూడలే. మన తెలుగు యాక్టర్స్ గురించి చూసుకుంటే ఒక మహేష్ బాబు ఒక్కరు స్పందించినట్టు మనం చూస్తున్నాం వెంటనే. సో మిగతా వాళ్ళ గురించి ఇక్కడ చూసుకున్నాం, దే విల్ వెయిట్ ఫర్ ఏ పిఆర్ ఏజెన్సీస్ కాంటాక్ట్ దెమ్. సో వాళ్ళు ఒక ట్వీట్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాలంటే వాళ్ళ పిఆర్ ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వాలి. సో అప్పుడు అమౌంట్ అనేది వాళ్ళ దాంట్లో క్రెడిట్ అయినాక వాళ్ళు పోస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఇండియాలో ఉన్నటువంటి సెలబ్రిటీల పరిస్థితి ఈ విధంగా ఉంది. సో ఏదైతే ఈ ట్వీట్ పెట్టినో ఇది మనం చూసుకున్నా కానీ మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళ టైం లైన్కి వెళ్ళి చూసుకున్నా మనకు అర్థమవుతుందనే విధంగా తను ట్వీట్ పెట్టడం జరిగింది. సో మోస్ట్లీ మనం చూస్తున్నాం ప్రతి సెలబ్రిటీ మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రీ గురించి కానీ నేషన్ గురించి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఒక స్టాండ్ తీసుకున్నట్టు మనం ఎక్కడ కూడా చూడలేము. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం యాక్టర్ల గురించి. సో ఎప్పుడైనా ఒక సొసైటీలో ఒక అంశం జరుగుతుంది అంటే ఒక యాక్టర్, సినిమా యాక్టర్ వచ్చి దాని మీద ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు రావాలి అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఇక్కడ దేశంలో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇండియాకి పాకిస్తాన్కి. సో ఒక్క సెలబ్రిటీ కూడా మన సినిమా యాక్టర్లు ఎవరు కూడా ముందరికి వచ్చి వాళ్ళ అభిమానులకి చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం లేదు. నిజం ఏంటి ఏందనే దాని గురించి. అండ్ ది రీజన్ వై ఐ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ నాట్ టు వర్షిప్ సచ్ పీపుల్. పొలిటీషియన్స్ ఆర్ ఎనీ డే బెటర్ దెన్ దెమ్. సో ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు మనం. పొలిటీషియన్స్ ఎవరైతే రాజకీయ నాయకులు అనేటోళ్ళు చాలా బెటర్ వీళ్ళతో కంపేర్ చేస్తున్న విధంగా ఇక్కడ మనం ట్వీట్ చూస్తున్నాం. ఈవెన్ రాజకీయ నాయకులన్నా ఇట్లాంటి సమయంలో అన్ని పార్టీలు ఒక్కటే కూడా ఒక్క మాట మీద ఉంటున్నారు. సో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ వచ్చి మనం పొలిటీషియన్స్ ఆర్ ఎనీ డే బెటర్ దెన్ దెమ్. సో ఎవరైతే ఈ సినీ నటులు కావచ్చు సో వాళ్ళ సమాజానికి ఇట్లాంటప్పుడు ఏమీ ఉపయోగం లేనప్పుడు సో వాళ్ళ గురించి మనం ఏ విధంగా కొట్లాడుతున్నాం. సోషల్ మీడియా అయితే ఒక్కొక్కరు యుద్ధాలు చేసుకుంటున్నారు. మా అభిమాని అని చెప్పి, మా ఫ్యాన్ అని చెప్పి తెలుగు హీరోల గురించి. సో ఇతను పెట్టిన ట్వీటు 100% కరెక్ట్. ఏదర్ ఇది సెలబ్రిటీల గురించి కావచ్చు, ఇండియన్ క్రికెటర్స్, ఫిలిం స్టార్స్ ఎవరైనా. సో పొలిటీషియన్స్ ఆర్ బెటర్ దెన్ దెమ్ అనే స్టేట్మెంట్ కూడా మ్యాక్సిమం కొన్ని విషయాలు చూసుకుంటే ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ మన ట్విట్టర్లో ఒకసారి ఇండియన్ ఆర్మీ పేజ్ ఓపెన్ చేస్తే సో ఏవైతే ఇండియన్ ఆర్మీ మన ఒక 9 టెర్రరిస్ట్ ప్లేసెస్ని అటాక్ చేసిందని చెప్పినారో సో ఒక 3 టార్గెట్ చేసినటువంటి 3 టెర్రరిస్ట్ అటాక్స్ వీడియో ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఆపరేషన్ సింధూర్ జస్టిస్ సర్వ్డ్ అని. టార్గెట్ 1 ఫస్ట్ టార్గెట్ వచ్చేసి అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్ ఎట్ కోట్లీ. డిస్టెన్స్ 13 కిలోమీటర్స్ ఫ్రమ్ లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఇండియా పాకిస్తాన్ బార్డర్ పిఓకే నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ 13 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్ ఎట్ కోట్లీలో ఉన్నటువంటి అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్ని టార్గెట్ చేసినారు. నర్వ్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ సూసైడ్ బాంబర్స్ ఆఫ్ లష్కర్ ఈ తైబా ఎల్ఈటి. కీ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఓవర్ 50 టెర్రరిస్ట్. 50 పైన ఉన్నటువంటి టెర్రరిస్ట్లకు అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. డెస్ట్రాయిడ్ ఎట్ 1:04 AM. కరెక్ట్ 1 o'clock 4 minute 7th మే రోజు అటాక్ చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి వీడియో. పెద్దయి సో ఇది టార్గెట్ 1 యొక్క వీడియో. అండ్ నెక్స్ట్ టార్గెట్ 2 గురించి చూసినట్లే గుల్పూర్ టెర్రరిస్ట్ క్యాంప్ ఎట్ కోట్లీ. ఇది కూడా కోట్లీ దగ్గరనే గుల్పూర్ టెర్రరిస్ట్ క్యాంప్ ఇది. సో డిస్టెన్స్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఫ్రమ్ లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఈ అటాక్ చేయడం జరిగింది.
control center and base of Lashkar-e-Taiba LT used for revival of terrorism in Jammu and Kashmir. Destroyed at 1:08 AM. ఫస్ట్ ఇది కిందికి రా. ఫస్ట్ వచ్చేసి 1/4కి చేస్తే సెకండ్ టార్గెట్ అనేది 1:08 AM టార్గెట్ వేసేట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి వీడియో ఇది కోట్లీ గుల్పూర్. సో ఇది సెకండ్ టార్గెట్ వచ్చేసి. సో నెక్స్ట్ టార్గెట్ 3 కూడా వీళ్ళు పోస్ట్ మన ఇండియన్ ఆర్మీ పేజ్లో పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ 3 మెహ్మూనా జోయా టెర్రరిస్ట్ క్యాంప్ ఎట్ సియాల్కోట్, డిస్టెన్స్ 12 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ బౌండరీ 12 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి కీ ట్రైనింగ్ సెంటర్ ఫర్ హిజ్బుల్ ముజాహిదీన్ యూజ్డ్ యాజ్ కంట్రోల్ సెంటర్ ఫర్ రివైవల్ ఆఫ్ టెర్రరిజం ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. డెస్ట్రాయిడ్ ఎట్ 1:11 AM ఆన్ 7th May రోజు. సో ఫస్ట్ వచ్చేసి 1:04కి, సెకండ్ వచ్చేసి 1:08కి అండ్ థర్డ్ వచ్చేసి 1:11 AM అటాక్ చేయడం జరిగింది. సో టార్గెట్ 3 యొక్క వీడియో ఇది. సో ఇక్కడ ఏదైతే అటాక్ చేసినారో ఇండియన్ ఆర్మీ, సో 3 టార్గెట్లను కూడా ప్రూఫ్తో సహా వీడియో ద్వారా కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇంకొకటి కొంచెం చెప్పుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్ పేజ్లో కూడా వచ్చినటువంటి ఇండియన్ ఆర్మీ జెట్స్ని మేము కాల్ చేసినామని చెప్పి వాళ్ళ అఫీషియల్ పేజ్లో కూడా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో ఇంతకంటే చిల్లరైన విషయం అసలు ఏమీ ఉండదు. ఒక అఫీషియల్ పేజ్లో కూడా పాకిస్తాన్ అఫీషియల్ ఆర్మీకి సంబంధించిన పేజ్లో ఇండియన్ ఆర్మీని మేము కూడా అటాక్ చేసినామని చెప్పి వాళ్ళు చూపించుకుంటున్నారు పాత వీడియోలు మరి పోస్ట్ చేసి. సో అది కూడా మనం పాకిస్తాన్ ఆర్మీ పేజ్లో కూడా వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. సో అది కూడా చాలా మనకు వీడియో కూడా వైరల్ అవ్వడం మనం చూసినాం. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇంకా చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఉంది అని అంటూ కూడా సింధూర్ 2.2 అనేది కూడా ఉంది అంటూ కూడా మనం చాలా వరకు వార్తలు వస్తున్నాయి. సో చూడాలి ఎలా ఉండబోతుంది ఏందనే దాని గురించి. సో మీ అభిప్రాయం ఏంటి? సో ఇక్కడికి ఆగిపోవాలని మీరు కోరుకుంటున్నారా, లేకుంటే యుద్ధం ఇంకా ముందుకెళ్ళాలి కొనసాగాలని కోరుకుంటున్నారా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై.